రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తీవ్ర ఉద్రిక్న క్షణాల మధ్య హిడ్మా అంత్యక్రియలు ముగిశాయి. హిడ్మాని చూసేందుకు కడసారి చూసేందుకు వేలాది మంది సంఖ్యలో రావటం జరిగింది. అసలు ఒక 50 పువర్తి గ్రామంలో ఓన్లీ 50 గ్రామాలు అంటే 50 ఇల్లు ఉన్నటువంటి గ్రామంలో పువర్తి గ్రామంలో మనం చూసినప్పుడు అంత్యక్రియలు ఒక్కసారిగా మనం చూస్తూ ఉంటే కనుక కంటిన్యూస్గా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా దానికి హాజరైనటువంటి సంగతి మనకు తెలిసిందే. సో ఇప్పటివరకు చుట్టుపక్కల నుంచి చూసుకుంటే కనుక గ్రామాల నుంచి కంటిన్యూస్గా 2000 మంది గిరిజనులు ఈ అంత్యక్రియలకు హాజరవ్వటం అనేది నిజంగా ఒక షాక్కి గురి చేస్తుందని చెప్పొచ్చు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇలా రావటం ఏంటి, అంతమంది గిరిజనులు వస్తారని ఎవరు పోలీసులు అసలు ఊహించనే లేదంట. టాప్ మోస్ట్ కమాండర్గా ఉండటంతో హిడ్మాను చూసేందుకు భారీగా వచ్చారు గిరిజనులు అని చెప్తున్నారు. మావోయిస్ట్ ఒకవైపు మావోయిస్టులను భయపడుతున్నారు, హిడ్మా చనిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా భయపడుతున్నారని చెప్పినటువంటి నేపథ్యంలో ఇలా చుట్టుపక్కల నుంచి 2000 మంది రావటం ఏంటి అని చెప్పేసి అందరూ కూడా షాక్కి గురవుతున్నారని చెప్పాలి. 1000 మంది పోలీసుల పహారాలో హిడ్మా అంత్యక్రియలు జరిగాయంటే సామాన్య విషయం కాదు. అందుకే ఉద్విగ్న క్షణాల మధ్య హిడ్మా అంత్యక్రియలు జరిగాయని చెప్తూ ఉన్నాము. తమ సంప్రదాయాల ప్రకారం కొత్త దుప్పట్లు కప్పి గిరిజనులందరూ కూడా అంత్యక్రియలు చేయటం జరిగింది. హిడ్మా గ్రామ సమీపంలోనే అతడి అంత్యక్రియలు చేయటం మనం చూసాము. ఒకే చితిపై 2 మృతదేహాలు ఉంచి హిడ్మా అంటే ఏదైతే ఇద్దరు కలిసి మావోయిస్టులో ఇద్దరు కలిసి ఉద్యమం చేశారు, ఇద్దరు కలిసి మావోయిస్టుగా ఎన్నో ఏళ్ళుగా ఉంటూ ఉన్నారు, ఇద్దరు కలిసి చనిపోయారు కాబట్టి అది కూడా ఇద్దరం కలిసి చావు కూడా మనని విడదీయలేదు, కంపల్సరీ చావు కూడా మనం ఒకటిగానే చావాలని చెప్పి ఒకటే ఇద్దరు కలిసి అంత్యక్రియలు చేయటం జరిగిందని చెప్పారు. అండ్ హిడ్మా చేతికి నిప్పంటించినటువంటి అన్న కొడుకు హిడ్మా చితికి నిప్పంటించి అంత్యక్రియలు చేయటం జరిగింది. అంటే నార్మల్గా అక్కడ మనం చూసుకుంటే కనుక కంటిన్యూస్గా హిడ్మా అంత్యక్రియలకు వస్తూనే ఉన్నారు. హిడ్మా చనిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా రావడం అంటే హిడ్మాకి ఎంత పేరుంది, అక్కడ గిరిజనుల్లో ఎంత ఆదరిస్తున్నారు అనేది. ఎందుకంటే చూసుకుంటే దాదాపుగా 90 మంది యువకులను ప్రభావితం చేసి మావోయిస్టులకు చేరే విధంగా చేసినటువంటి వారు కాబట్టి హిడ్మాను నిజంగానే ఇంత ఆదరిస్తారని అనుకున్నాము. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం హిడ్మాకి సంబంధించి చుట్టుపక్కల నుంచి 2000 మంది గిరిజనులు రావటం అంటే వీళ్ళందరూ కూడా మావోయిస్టుకి సంబంధించినటువంటి వాళ్ళ అనే అనుమానాలు కూడా ఒకవైపు వ్యక్తమవుతూ ఉన్నాయి. గిరిజనులందరూ కూడా అంత ఇంట్రెస్ట్గా హిడ్మాకి సంబంధించి అంటే గత కొన్నేళ్ళుగా మావోయిస్టులలో కలిసిపోయినటువంటి వ్యక్తి పెద్దగా అందుబాటులో కూడా ఎవరికి ఉండరు కాబట్టి అసలు ఏ విధంగా అంత్యక్రియలకు ఇంతమంది వచ్చారు, అసలు ఏం జరుగుతోంది అక్కడ ప్రస్తుతం వాళ్ళ సాంప్రదాయంగా ఏ విధంగా చేశారు అని ప్రతి ఒక్కటి కూడా అడిగి తెలుసుకుందాం. ఆ ప్రతిదీ భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్ చెప్పండి, ఇంతమంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వాళ్ళు ఉన్నటువంటి గ్రామంలో పువర్తి గ్రామంలో 50 ఇల్లే ఉన్నాయి అని చెప్పారు. మరి ఇప్పుడు చూసుకుంటే చుట్టుపక్కల నుంచి 2000 మంది రావటం అనేది ఒక చర్చనీయాంశంగా చర్చించదగ్గటువంటి విషయం అని చెప్పాలి. ఎవరు వాళ్ళంతా, అసలు ఎలా వచ్చారు, హిడ్మాకి వాళ్ళకి ఏంటి సంబంధం, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ గా ముద్రపడిన మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా గత 2 రోజుల క్రితం పోలీసులు ఎన్కౌంటర్ లో ఒక్కసారిగా మృతి చెందిన నేపథ్యం ఉంది. దాంతో హిడ్మాతో పాటు హిడ్మా సతీమణి రాజక్క కూడా ఒకసారి పోలీసు ఎన్కౌంటర్ లో మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే వాళ్ళతో పాటు మరలా కొంతమంది కూడా మావోయిస్టులు కూడా మావోయిస్టుల యొక్క కోటకు బీట్ల వరకు చెప్పొచ్చు. ఇప్పటికే చాలా వరకు కూడా అగ్రనేతలంతా కూడా కొంతమంది లొంగిపోతుంది, మరి కొంతమంది కూడా చాలా వరకు కూడా చనిపోయారు ఎన్కౌంటర్ లో. అయితే ఫలితంగా చూసుకుంటే ఇప్పటి వరకు అంటే వాస్తవంగా మావోయిస్టు అగ్రనించి అంటే సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఉన్నటువంటి హిడ్మా ఆయన యొక్క లొంగుబాటు విషయంలో గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని వదంతులు వినిపించాయి. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో, మరోవైపున ఆంధ్ర రాష్ట్రం అని, మరోవైపున ఒరిస్సా అని, మరోవైపున అట్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం లేదంటే మహారాష్ట్ర ఆ ప్రాంతాల్లో లొంగిపోతున్నట్టు కూడా వదంతులు వచ్చిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సైతం కూడా అదే పూవర్తి గ్రామానికి వెళ్లి తన హిడ్మా తల్లితోటి లంచ్ ఏర్పాటు చేసుకున్నారు. తన అనంతరం తన కుమారుని కూడా లొంగుబాటుకు చర్య ప్రక్రియకు శ్రీకారం చుట్టే పనిలో భాగంగానే ఒక డిప్యూటీ సీఎం ఆదేశానుసారం తల్లి పిలుపు మేరకు ఒక హిడ్మా సైతం కూడా లొంగుబాటుకు ముందడుగేసినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే తన కుటుంబ సభ్యులు కూడా ఇటీవల కాలంలో ఫోన్ చేసి చివరిసారిగా మాట్లాడిన మాటలు వాళ్ళు తలుచుకుంటూ కన్నీరు మున్నీరైపోయిన నేపథ్యంలో కేవలం ఒక మట్టడుగు ప్రాంతం, మరొక వైపున గిరిజనం, మరో వాళ్ళంతా కూడా అదే మురియా జాతికి చెందినటువంటి కోయ జాతి, వాళ్ళంతా కూడా కేవలం 50 కుటుంబాలతో ఉన్నటువంటి ఆ యొక్క విలేజ్ మొత్తం కూడా ఒక్కసారిగా
సుమారు ఉన్న 50 మంది కుటుంబాలలో 90 మంది యువకులు కూడా ఆ హిడ్మా అడుగుదాడుల్లో పయనించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా చూసుకుంటే చాలా వరకు కూడా ఆ ఇల్లు మొత్తం కూడా ఆ పోలీసులు చూసిన సమయంలో లాకౌట్ అయి ఉంది. అంటే ఇల్లు మొత్తం కూడా తాళాలు వేసుకున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా మరోవైపు చూసుకుంటే హిడ్మా చనిపోయారనే వదంతులు వినపడి తీరా ఆయన యొక్క ఫోటోని వైరల్ అయిపోయి పోలీసులు ప్రకటన కన్ఫర్మేషన్ చేయడంతో ఆ గ్రామంలో కన్నీటి విషయాలు చేయాలనుకున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ఒక వ్యక్తి కోసం 2000 మంది అంటే పోలీసులు భారీ ఎత్తున ఆంక్షలు పెట్టారు. ఒక పువర్తి గ్రామం చుట్టూ సమీపంలో కూడా చాలా వరకు కూడా పోలీసుల పహార అడుగడుగున వాళ్ళంతా కూడా భారీ ఎత్తున కూడా నిఘా ఏర్పాటు చేసుకుంటూ అంటే కొత్త వారిని లోపల రానియకుండా మరోవైపున ఆయన వృత్తికి చెందిన నేపథ్యంలోనూ మావోయిస్టులు కానీ ఇక కేంద్ర కమిటీ కానీ లేదా రాష్ట్ర కమిటీ కానీ డివిజన్ కమిటీ మెంబర్స్ వస్తారేమోనని పోలీసులు డేగకన్నుతో అంతా కూడా చూసిన తరుణంలో కానీ మావోయిస్టులు రాకపోయినా కానీ ఇవన్నీ ఆంక్షలు పెట్టినా సరే పోలీసులు వాటిని ఛేదించుకుంటూ అడవిపాటలో నుంచే చాలా వరకు కూడా మా యొక్క ఆయన సానుభూతి పరులు ఆయన బంధువులు గిరిజనులు మొత్తం కూడా పువ్వర్తి జరుపుకున్న నేపథ్యం ఉంది. అయితే ఇదిలా ఉండగా మరోవైపున అంటే పోలీసులు సైతం కూడా 1000 మంది అంటే కేవలం 50 ఒక గ్రామంలో పువ్వర్తి గ్రామంలో కేవలం 50 కుటుంబాలు 50 కుటుంబాలకు పహారా కోసం సుమారు ఒక 1000 మంది అంటే 1000 మంది పోలీసులు కూడా విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది అక్కడ. అంటే ఈయన యొక్క తీవ్రత ఈయనకున్నటువంటి విధానం పలుకుబడిగా అంటే ఈయనకున్నటువంటి పేరు కావచ్చు ప్రాముఖ్యత కావచ్చు ఎంత ఉందని అర్థమైపోతుంది. పోలీసులు కూడా చాలా వరకు కూడా ఆ ప్రాంగణంలో అంటే సుమారు 1000 మంది పోలీసులతో పాటుగా ఎస్పీలు డిఎస్పీలు ఐజీలు ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందినటువంటి చాలా మంది కూడా ఆ ప్రాంతంలోనే అటు రావడం కూడా జరిగింది. అయితే వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని కావచ్చు చాలా వరకు మరోవైపున ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటూ ముందెళ్ళిపోయిన తరుణం అయితే ఉంది. అయితే ఇదిలా ఉండగా ఆ యొక్క వ్యక్తి ఆ మృతదేహం ఒకవైపున హిడ్మాతో పాటు హిడ్మా భార్య అంటే రాజక్క వీళ్ళంతా మృతి చెందిన నేపథ్యం వాళ్ళ యొక్క అంత్యక్రియలు చివరిసారి అంత్యక్రియలు నిర్వహించుతున్న తరుణంలో కడసారి చూసేందుకు 2000 మంది పైగా ఆదివాసీ గిరిజనులు వాళ్ళ సాంప్రదాయ ప్రకారం మురియా సంప్రదాయ ప్రకారం వాళ్ళంతా కూడా రావడం ఆడ వచ్చే సమయంలోనే ఒక కొత్త నూతన బెడ్షీట్ అంటే కొత్త బెడ్షీట్ ని తీసుకొని వచ్చి ఆ డెడ్ బాడీలపై ఉంచిన నేపథ్యంలో అంతా కన్నీటి పరమైంది. అంటే మురియా జాతికి సంబంధించి ఆ అంత్యక్రియలు ఎలా చేయాలి అనే దానిపై కూడా ఒక పూర్తిగా అంటే ఒక క్లారిఫికేషన్ ఉన్నది. ఆ దానిలో భాగంగానే ఆయన అంత్యక్రియలకు ముందరిగేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఇది ఒక ఎత్తు. మరోవైపు చూసుకుంటే మాత్రం చాలా ఇంకొక వైపు మురియా పద్ధతి ప్రకార గిరిజన ఆచారంలో భాగంగా మరోవైపున అలా తెగకు చెందిన వాళ్ళు కేవలం 50 కుటుంబాలు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరో కొన్ని 100 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా సదూర ప్రాంతాల నుంచి అక్కడ రావటం అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు ఆంక్షలు ఛేదించుకొని అడవి మార్గాల్లో నుంచే ఆ పువ్వతి చేరుకుంటంతో ఆ పోలీసులు కూడా అవాక్ అయిపోయి మరికొంతమంది భద్రతా బలగాలను కూడా అక్కడ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే రాజకీయ నాయకులు కానీ లేదా ఆయన సానుభూతి పరులు కానీ లేదా మానవ హక్కుల సంఘం నేతలు కూడా వస్తారేమోనని పోలీసులు చాలా వరకు కూడా అంటే ఆంక్షలు పెట్టినా సరే వాళ్ళు రాకపోయినా సరే ఆయనకు అభిమానులు సానుభూతి పరుల భార్యలలో అంటే అక్కడ ఆ సమీప గిరిజనుల తెగ చెందినంత వాళ్ళు అక్కడికి వచ్చేసి ఆయన కడసారి చూపు చూసుకొని ఆయన కన్నీటి వీరుకోలతో నీరాజన పలికని చెప్పుకోవచ్చు. మరోవైపున రాజక్కకు సంబంధించిన కుటుంబీకులు వాళ్ళ యొక్క బంధువులు కూడా భారీ ఎత్తున కూడా ఆ ప్రాంగణం చేరుకున్నారు. అయితే వాస్తవానికి ఎవరికి దక్కనంటే అపూర్వమైన గౌరవం ఒక హిడ్మాకి దక్కిందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు మావోయిస్టులు కార్యకలాపాల్లో చాలా వరకు కూడా ఎవరు కూడా కేంద్ర కమిటీగా ఉన్న దాఖలాలు చాలా తక్కువ అరుదుగా ఉంది. ఎక్కువ కూడా కేంద్ర కమిటీలో పదవి ఉండాలి అనుకుంటే ఎక్కువ ఆంధ్ర నుంచి లేదా తెలంగాణ లేదా మహారాష్ట్ర లేదా ఒరిస్సా లేదా ఇతర ప్రాంతానికి చెందిన వాళ్ళే ఆ పదవిలో ఎక్కువ కొనసాగుతూ ఉండేది. కానీ ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన నేత కావడం అది కూడా అక్కడ గిరిజనుడిగా ఉండి కూడా అంచెంచెలా ఎదుగుతూ 5వ తరగతి మాత్రమే చదివినటువంటి హిడ్మాకు 5 లాంగ్వేజ్లలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది. దానిలో భాగంగానే ఆయన అందరిపై పట్టు సాధించుకుంటూ వివిధ రాష్ట్రాలతో ఉన్నటువంటి అంటే రిక్రూట్మెంట్ చేసుకుంటూ మావోయిస్టుల పందాను ముందుకు వెళ్తున్న తరుణంలో మరోవైపున పోలీసులు 5 రాష్ట్ర పోలీసులను గడగలాడించే చరిత్ర ఒక హిడ్మాకి ఉందని చెప్పుకోవచ్చు. ఆయన స్కెచ్ వేస్తే తప్పదనేది వాళ్ళ నానుడి అంటే వాళ్ళ మావోయిస్టు వర్గాల్లో చెప్తున్న నేపథ్యం ఉంటుంది. ఆయన ఒకసారి ఒక ఫలాని ఈ వ్యక్తి మీద టార్గెట్ చేస్తారు అని అంటే మాత్రం 100ల కొద్ది పోలీసులను పట్టు పెట్టిన నేపథ్యం అయితే ఉంది. ఆయన వ్యూహం అంత పదునుగా ఉంటది. ఒక్కసారి పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ పెడుతున్నారు అంటే అది తూటా బేలవలసిందనే ఒక నేపథ్యం ఉండేదట. ఆయనకు అంత చరిత్ర ఉన్న నేపథ్యంలోనూ అలాంటి వ్యక్తి కోసం ఎవరికి ఏ యొక్క మావోయిస్టు దక్క అపూర్వ గౌరవాన్ని అధికార లాంఛనాలు వలె అంటే ఆ ప్రభుత్వం సహకరించకపోయినా సరే గిరిజనుల యొక్క సాంప్రదాయ పద్ధతులు 2000 మంది పైగా ఇసుక వేస్తే రాళ్ళంతగా అంటే అక్కడ గ్రామం చిన్నది అసలు రోడ్లు కిక్కిరిసిపోయినాయి. ఆయన పాడే మోసేందుకు సైతం కూడా
గిరిజన యువత పోటీ పడ్డారు. మహిళలు సైతం కూడా ముందడుగు వేసి వాళ్ళకి సాధారణంగా కాటికి సాగనంపిన నేపథ్యం చూస్తే ఆ రెండు వాళ్ళంతా కూడా కన్నీటితో అంటే ఇంటికా నుంచి మొదలైనటువంటి శవయాత్ర చివరకు అంతిమ కర్మభూమికి పోయేంత వరకు కూడా చితి వరకు కూడా చితి చేసే సమయంలో కూడా చాలా గొప్పగా అంటే 6 అడుగుల హైట్ నుంచి ఆయన చితి పేర్చారు. అంటే సాధారణంగా ఒక ఉన్నతమైన మామూలుగా ఎవరికైనా సరే నేల మీద నుంచి ఒక సుమారు 2 అడుగుల నుంచి మహా అంటే 2.5 అడుగులు వరకు చితి పేరుస్తారు. కానీ ఈయనకి 6 అడుగులు పైగా చితి పేర్చి 6 అడుగుల తర్వాత నుంచి చితికి పెట్టుకుంటూ ఆ చితి మీదనే ఇద్దరిని భార్య భర్తలు ఇద్దరు అంటే హిడ్మా భార్య అనేటువంటి రాజక్కను ఇద్దరిని ఒకటే చితి మీద ఉంచి ఆ నివాళులు అర్పించుతూ ఆ చితి పైన ఎవరైతే కొత్తగా బెడ్షీట్ తీసుకొచ్చి వచ్చారో ఆ బెడ్షీట్లని ఆ చితిపై పెట్టి తర్వాత వాళ్ళకి పద్ధతి ప్రకారం ఇప్పపు సారాతో పాటుగా అంబలి కూడా వాళ్ళకి ఇచ్చేసినట్టుగా వాళ్ళు దాని మీద పోసి నిప్పు అంటించిన నేపథ్యం చూసుకుంటే ఆ నిప్పు కూడా ఆ అన్నయ్య అంటే హిడ్మా సోదరుని యొక్క కుమారుడు ఆ కన్నీటి పర్వతంతో ఆ చివరిసారిగా తన బాబాయ్ మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ కన్నీటి పర్వతమైన నేపథ్యం ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంటే ఎలాంటి బలవంతం గానీ లేదా ఇతరితర ఆశలకు లోబడి వచ్చిన వాళ్ళు అంతా కాదు, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ హిడ్మా నుంచి సహాయం అందిందా లేదని కూడా పక్కన పెడితే ఆ స్థాయిలో ఎవరికి దక్కనంత అపూర్వ గౌరవం కొన్ని వేలాది మంది నడుమ ఒక మావోయిస్టు అగ్రనేతకు దక్కడంతో కూడా ఆయన యొక్క ఆశలు ఆయన చనిపోయినా సరే ఆయన ఆశలు ఆయన వాళ్ళ జ్ఞాపకాలు అంటే వాళ్ళ హృదయాల్లో పదిలపరుచుకునే విధంగా అడుగులేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఒకవైపు ఆపరేషన్ కాగారులో భాగంగానే మావోయిస్టులంతా కూడా కేంద్ర కమిటీ మొత్తం కూడా కేంద్ర పోలీసులు కేంద్రం సహాయంతో ఆమె హోంశాఖ ఆధ్వర్యంలోనే మొత్తానికైతే ప్రత్యేకంగా భద్రతా బలగాలు వాళ్ళు టార్గెట్ గా చేసుకుంటూ ఆ మావోయిస్టుల లొంగుబాటు చర్యలకు పిలుపునిస్తున్న నేపథ్యంలో వెనుకపోవడంతో ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఫలితంగా చూసుకుంటే మాత్రం గత 4 రోజులు ఆగితే ఆయన కూడా అందరం కలిసి బ్రతకొచ్చు జనజీవన సమితులు కలిసేందుకు తల్లి పిలుపు మేరకు జనజీవన సమితులు కలుద్దామని హిడ్మా చాలా వరకు ప్రయత్నాలు కొనసాగించిండు. దానిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంతో పాటు కొంతమంది రాష్ట్ర పెద్దలను కూడా సంప్రదింపులు జరిపిన నేపథ్యం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యపడకపోవడంతో ఆంధ్ర వైపుకు వెళ్లి అక్కడ నుంచి మరోవైపున ఒడిశా లేకపోతే మహారాష్ట్ర ఆ రాష్ట్రానికి సంబంధించిన పెద్దలతోటి సంప్రదింపులు జరుపుతున్నాము. అక్కడ ఒకవేళ అయితే రేపో మాపో గ్రీన్ అంటే ఒక శుభవార్త వినొచ్చు, తర్వాత నేను జనజీవన సమితిలోకి వచ్చిన అందరం కలిసి హాయిగా బ్రతకొచ్చు అనేది ఆయన చెప్పినట్టుగా ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ అడున్న స్థానికులు అంతా కూడా మున్నీరైపోయిన పద్ధతి ఉంది. ఆ యొక్క జనసంద్రాన్ని చూసి ప్రభుత్వంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెద్దలు కావచ్చు పోలీసులు కూడా ఒకసారిగా ఆందోళన వ్యక్తం చేసి అంటే ఒకసారి ఉలిక్కిపడింది. అంటే ఇంత మాస్ ఫాలోయింగ్ ఈ రకమైనటువంటి గిరిజనుల యొక్క ఆయన ప్రేమ మనసు గెలుచుకున్నాడు అనే వీళ్ళకి సందేహం కూడా వ్యక్తమైందని చెప్పుకోవచ్చు. ఫలితంగా చూసుకుంటే మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు రాజాకు కడసారి వీడ్కోలు పరిచేందుకు మాత్రం గిరిజనులు తమ బాధ్యతతో హృదయాలతోటి ముందడుగు వేసుకుంటూ పద్ధతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఎలాగైతే సాగనంపుతారో అదే విధంగా కాటికి సాగనంపిన తీరు చూస్తే కన్నీరు మునిగిపోదని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆయన చివరి స్నానం చేసేటప్పుడు సమయంలో ఒకటే మంచం మీద కూర్చోబెట్టి ఒక పద్ధతి ప్రకారం అంటే ఎక్కడ కూడా ఒక మృతదేహాన్ని చేసిన ఫీల్ లేకుండా కేవలం ఒక నూతన జంటకు స్నానాలు చేపిస్తున్న ఫీలింగ్ తోటే వాళ్ళు పంట బీగుని దుఃఖాన్ని ఆఫ్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన అంటే చివరి స్నానం చేసిన తీరును చూస్తే చాలా గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సౌమ్య ఏదేమైనా సరే మావోయిస్టుల అగ్రనేతకు సంబంధించి ఒక మృతి పై చాలా కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందులో మరో కొంతమంది మావోయిస్టులు కూడా చాలా వరకు కూడా ఆయనకు సంబంధించి అంటే కొంతమంది మావోయిస్టులు సానుభూతి పనులు కూడా ఆయనకు వస్తారేమోనని పోలీసులు చాలా వరకు డేగసాన్ని చూశారు. ఆయన చివరకు ఆయన రాకపోవడం అంటే కొంతమంది అంటే మఫ్టీలు అంటే వాళ్ళు జనరల్ గా అంత ఆదివాసీలు కాబట్టి ప్రాంతంలో సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా వరకు వచ్చి భావించారు. కానీ ఏదేమైనా మావోయిస్టులు ఉనికి ప్రశాంతకరంగా ఉన్న తరుణంలో ఇప్పుడు ఎవరికి దక్కినట్టు అపూర్వ మాత్రం ఈ యొక్క హిడ్మాకు దక్కిందని చెప్పుకోవచ్చు. సౌమ్య రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఒకవైపు హిడ్మాకి సంబంధించి చూసుకుంటే కనుక ఎంతోమంది కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఈ హిడ్మాకి సంబంధించి అంత్యక్రియలకి పాల్గొన్నారని చెప్తున్నారు. ఎంతోమంది పోలీసులు అక్కడ పహారాలో చూసుకుంటే కనుక అందరూ షాక్ అయ్యి గురయ్యారని చెప్తున్నారు. కొన్ని ఏళ్లుగా హిడ్మాకి అక్కడ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అంత్యక్రియలకు వాళ్ళ ఇష్టారీతనే అక్కడికి వచ్చి జాయిన్ అయ్యారని చెప్తున్నారు. వాళ్ళ ఆచారం ప్రకారము
వాళ్ళ ఆచారం ప్రకారం మనం చూసుకుంటే కనుక గిరిజనులు కంటిన్యూస్గా గిరిజనులు అందరూ కూడా రావటం వాళ్ళ ఆచారం ప్రకారం ఏ విధంగా ఉంటుంది, అసలు హిడ్మాకి అంత్యక్రియలు ఇంత హడావిడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒకవైపు ఈ ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కంటిన్యూస్గా ఎప్పుడైతే హిడ్మా చనిపోయారు అని చెప్పేసి అనుకున్నటువంటి టైంలో కంటిన్యూస్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పువర్తి గ్రామానికి చెందినటువంటి వాళ్ళు పక్కనున్నటువంటి వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా వెళ్ళారు. కుటుంబ సభ్యులు, బంధువులు మరియు కొందరు గ్రామస్తులు ఎంతో కన్నీటి పర్యంతం అవుతూ అటు వారికి వీడుకోలు పలికినటువంటి పరిస్థితి కనిపించింది. దశాబ్దాలుగా అడవుల్లో గడుపుతూ మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అగ్రనేత అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యేలా ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు అన్నీ తీసుకున్నాయి. ఒకవైపు హిడ్మా మృతి మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా పరిగణించబడినప్పటికీ కూడా మరోవైపు దశాబ్దాల పోరాట జీవితానికి పువర్తిలో ముగింపు పలికినట్లయింది. హిడ్మా మరణం ఈ నెల 18న అల్లూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో సంభవించినట్లు అధికారులు ధృవీకరించారు. అండ్ మావోయిస్టుల అడ్డాగా పేరుగాంచిన ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దుల్లోని దండకారణ్యం ప్రాంతంలో జరిగిన ఈ ఆపరేషన్లో హిడ్మా మరియు ఆయన భార్య మృతి చెందడం పోలీసు బలగాలకు పెద్ద విజయంగా పరిగణించబడుతోంది. అండ్ హిడ్మా కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ నాయుడుగా వ్యవహరించేవారు. ఆయనను అనేక దాడులు మరియు హింసాత్మక సంఘటనలకు సూత్రధారిగా అధికారులు పరిగణించారు. ఆయన మృతితో ఇటు ఆంధ్ర, ఒడిశా బార్డర్ ఏఓబి మరియు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకలాపాలు నాయకత్వంపై ఇటు తీవ్ర ప్రభావం చూపడుతోందని భద్రతా వర్గాలు ఒకవైపు అంచనా వేస్తున్నాయి. అంటే ఏ మేరకు హిడ్మా ఒక నాయకుడిగా ఉన్నాడు అనేది మనకి చూస్తూ ఉన్నాము. కంటిన్యూస్గా వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ సాంప్రదాయం ప్రకారం, వాళ్ళ ఆచారాల ప్రకారం కంటిన్యూస్గా వీళ్ళు ఎలా చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆచారాన్ని ఎలా ఫాలో అవుతున్నారు. సతీమణి మొత్తం రాజే అంత్యక్రియలు ఒకే చితిలో పడుకోబెట్టడం, ఒకే దాంట్లో అంత్యక్రియలు ముగించడం, పూర్తిగా కంటిన్యూస్గా ఇది ఒక గుర్తుండిపోయే విధంగా మాత్రం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతో మంచి క్షణాల మధ్య వాళ్ళది అంత్యక్రియలు ముగిశాయి. ఇద్దరి భార్యాభర్తలది చితికి ఇద్దరు కలిసి ఒకే విధంగా వెళ్ళటం, ఒకే విధంగా అంత్యక్రియలు జరుపుకోవడం అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలా ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందినటువంటి నేపథ్యంలో ఎన్నో గిరిజన ప్రాంతాలు కూడా ఒక్కసారిగా తలుక్కుమని అక్కడికి రావటము, 2000 మంది గిరిజనులు హాజరై పాదయాత్ర కంటిన్యూస్గా అంత్యక్రియల కోసం చేసినటువంటి యాత్రలో పాల్గొని అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే హిడ్మా వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప నాయకుడిగా, మావోయిస్టులను ఒక అగ్ర నేతగా, కంటిన్యూస్గా ఎంతో మందిని మావోయిస్టులుగా తయారు చేసినటువంటి నేతగా, వాళ్ళలో ఉన్నటువంటి ఏరియా సర్కిల్స్లో ఎంతో పేరుగాంచినటువంటి నేతగా ఉన్నటువంటి హిడ్మా ఎన్నో ఏళ్ల క్రితం 10 ఏళ్ల తర్వాత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిందంటే హిడ్మా ఉన్నారా, హిడ్మా అంటే హిడ్మా కంటిన్యూస్గా ఒక అగ్రనాయకత్వం వహించి తనకంటూ ఒక సత్తా చాటుకొని హిడ్మా ఇలా ఉండేవారు. సో ప్రజెంట్ అయితే హిడ్మాని చూసేందుకు చాలా మంది భారీగా జనం తరలి రావటం, హిడ్మా అంత్యక్రియలను పాల్గొనటం, ఎన్నో ఉద్విగ్న క్షణాల మీద ఇవాళ హిడ్మా అంత్యక్రియలు పూర్తయినటువంటి నేపథ్యంలో మావోయిస్టులు కూడా వచ్చారా, ఇందులో ఉన్నారా అనే అనుమానం కూడా ఒకవైపు వ్యక్తమవుతూనే మరోవైపు గిరిజనులు కూడా అందులో పార్టిసిపేట్ చేశారు అని చెప్తున్నారు. అంటే పక్కన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రావటం, ఇప్పుడు పోలీసులు కూడా ఎంతోమంది 1000 మంది పోలీసులు అక్కడ పహారా కాల్చుకొని చాలామంది భద్రతా బలగాల మధ్య వాళ్ళు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మావోయిస్టులందరూ ఏదైతే హిడ్మా పెద్ద దెబ్బగా ఉండింది, మావోయిస్టులకు సంబంధించి పెద్ద దెబ్బగా పరిగణించబడుతోంది ఇది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా కొంతమంది హిడ్మా మృతి చెందిన తర్వాత మావోయిస్టులు మరి వెనక్కి వెళ్ళిపోతారా, జనజీవన శ్రవంతిలో కలిసిపోతారా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికైతే ప్రస్తుతం ఈ అంత్యక్రియలు మాత్రం హాట్ టాపిక్గా మారాయి.